ప్రైజ్ లార్డ్ అందరికీ సమయం ఇచ్చిన పెద్దలకు నా వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే ఈ ఇయర్ 2025లో ఏప్రిల్ మంత్లో నాకు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి నేను సిక్ అయ్యాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు డాక్టర్స్ అంటే డిహైడ్రేషన్ వల్ల అయ్యింది. సో ఒక 2-3 అవర్స్ అనే హాస్పిటలైజ్ అవ్వాలి, సర్వీస్ పెట్టుకొని వెళ్ళండి, ఇట్ విల్ బి ఫైన్ అని చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది. సో ఎందుకు ఈ సిచ్యువేషన్ అని నేను చాలా బాధపడ్డాను. అప్పుడు నా దేవుడు గుర్తు చేసింది ఏంటంటే 9 ఇయర్స్ కింద యూఎస్లో ఉన్నప్పుడు నాకు సిస్ట్ ఇన్ఫెక్షన్ ద్వారా నేను హాస్పిటలైజ్డ్ అయ్యాను. సో అప్పుడు కూడా నాకు అంటే హాస్పిటలైజ్డ్ అయ్యాను, ప్లస్ నాకు ఏంటంటే సర్జరీ కూడా చేయాలన్నారు. సో ఆ క్రమంలో నేను ఇండియాకి రావాల్సి వచ్చింది. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఆఫ్రికా నుండి ఒక ప్రీచర్ వచ్చి నాకు ప్రేయర్ చేసినప్పుడు నాకు సర్జరీ కాదు కదా, మెడిసిన్ కూడా వాడకుండా దేవుడు నాకు స్వస్థతని ఇచ్చాడు. అందుని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి 9 ఇయర్స్ నుండి ఒక చిన్న సర్జరీ కానీ లేకపోతే హాస్పిటలైజ్ అవ్వడం కానీ ఏం కాకుండా దేవుడు నన్ను ఎంతగానో తన రెక్కల చాటున భద్రపరుచుకొని నాకు మంచి స్వస్థత శక్తిని ఇచ్చాడు. కానీ మొన్న మాత్రం నాకు కొంచెం అట్లా ప్రాబ్లం అయింది. సో ఫుడ్ ఇన్ఫెక్షన్ అయినందుకు మరి దేవుడు నామకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. మధ్య మధ్యలో ఎప్పుడైనా చిన్న ఫీవర్ వచ్చినా మరి లేకపోతే ఏదైనా ఇట్లా ఫుడ్ ఇన్ఫెక్షన్ ఏమైనా అయినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని వస్తాను. కానీ ఇట్లా హాస్పిటలైజ్ అవ్వడం మాత్రం ఆఫ్టర్ 9 ఇయర్స్ మరి మొన్న ఒక 2-3 అవర్స్ ఉన్నప్పుడు అయితే నాకు చాలా బాధ అనిపించింది. కానీ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు మరి ఎంతో ఆరోగ్యము, శక్తిని, బలం ఇచ్చి మరి తన రెక్కల చాటున మరి నన్ను భద్రపరుచుకొని తను నాకు చేసిన అద్భుతాన్ని, తను చేసిన మేలులని నేను దాచిపెట్టకుండా నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మనము వీఆర్ ఇన్ ద ఎండ్ టైమ్స్. సో ఐ బిలీవ్ అండ్ ఐ ఆల్సో ప్రే దట్ ఎవ్రీబడి మస్ట్ నో ద నేమ్ ఆఫ్ జీసస్. అండ్ ప్రతి ఒక్కరికి మనము దేవుడి సువార్త మనము వెళ్ళి చెప్పకుండా ఆ టైం లేకపోయినా మన సాక్ష్యాల ద్వారానే ఇతరులు మాడతారు. మరి నా చుట్టూ కూడా ఉన్నప్పుడు అంటే ఎవరైనా దేవుడి కోసం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా మన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు కూడా దేవుడిని తెలుసుకోవాలి, మరి ఏసయ్య దేవుడు ఉన్నప్పుడు ఏసయ్య దేవుడిని నమ్ముకున్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని అడిగినప్పుడు ఒక విషయం కూడా గుర్తొచ్చింది నాకు. యాక్చువల్లీ ఒక పర్సన్ ఇలానే వచ్చి మరి దేవుడి కోసం నన్ను చెప్పమని అడిగినప్పుడు దేవుడి గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని అన్నప్పుడు మరి దేవుడి కార్యాలు, దేవుడి సాక్ష్యాలు కూడా నేను పంచుకోవడం జరిగింది. మరి అప్పుడు ఆ టైంలో మరి అంటే క్రిస్టియన్ వెడ్డింగ్స్ ఎట్లా అవుతాయని కూడా ఒక టాపిక్ వచ్చినప్పుడు, జనరల్ టాపిక్ వచ్చినప్పుడు నేను మాట్లాడాను, ఇట్లా క్రిస్టియన్ వెడ్డింగ్ బోస్ కూడా తీసుకుంటారని. సో ఆ అడిగిన పర్సనే మళ్ళీ రిటర్న్గా మాతో పాటు వెడ్డింగ్ బోస్ కూడా తీసుకుంటారని చెప్పి ఇట్లా వ్యతిరేకతని ఒకటి క్రియేట్ చేశారు. సో ఆ టైంలో కూడా నాకు ఒక వ్యతిరేకత అనేది వచ్చింది. కానీ దేవుడు నా మనకి స్తోత్రం, ఎందుకంటే దేవుడు నా ప్రతి ప్రార్థనకి జవాబిచ్చాడు. ప్రతి ప్రార్థనకి వాగ్దాన రూపంలో ఎంతో గొప్పగా నాకు వాగ్దానాలు ఇచ్చారు. మరి మీ కుడి ప్రక్కన నేను నీడగా ఉండి నేను కాపాడుతాను, 1000 మంది పడినా 10,000 మంది కూలినా ఏది నీ దగ్గరికి రాకుండా నేను నీకు ధైర్యపరుస్తాను, నేను నీకు తోడుగా ఉంటానని మరి ఇశ్రాయేలులకు నేను నిన్ను సూచనగా నిర్ణయించుకున్నాను. మరి ఎన్నో అద్భుతమైన కార్యాలు లాస్ట్ 2 ఇయర్స్ నుండి అయితే నా ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిచ్చి ఎన్నో అద్భుతమైన వాగ్దానాలు నా జీవితంలో దేవుడు ఇచ్చి నన్ను ముందుకు కొనసాగిస్తున్నారు. మరి గత సంవత్సరంలో నాకు మరి చక్కటి పేరు మరి నా కొత్తగా అంటే దేవుడు నాకు ఎస్తేర్ అనే పేరు కూడా ఇవ్వబడింది లాస్ట్ ఇయర్. మరి నా జీవితంలో కూడా మరి చిన్నప్పటి నుండి మరి అంటే డాడీ సిక్ అయినప్పటి నుండి మాత్రము, తర్వాత మరి డాడీ చనిపోయిన తర్వాత అయితే నాకు పెద్దగా ఎవరితో నేను మాట్లాడేదాన్ని కాదు, మా రిలేటివ్స్ కూడా. కానీ నా లైఫ్లో ఎస్తేర్ లైఫ్లో మొర్దెకాయ్ ఉన్నట్టు నా లైఫ్లో కూడా మా తాతయ్య మొర్దెకాయ్ ఉన్నారు. సో ఏది వచ్చినా మరి తన వాళ్ళతో నేను పంచుకుంటాను. మరి దేవుడు నిజంగా ఎస్తేర్ జీవితంలో చేసిన కార్యాలు నా జీవితంలో జరిగిస్తున్నాడు. అందరూ నేనంటే ఇప్పుడు ఈ మధ్యలో క్రిస్టియన్ అయ్యిందా లేకపోతే దేవుడు మేలు చేశారని క్రైస్తవత్వం తీసుకున్నారని అనుకుంటారు. సో లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నా గ్రాండ్ పేరెంట్స్ దే ఆర్ ల్యాండ్ లార్డ్స్, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఫార్మర్స్. సో ల్యాండ్ లార్డ్స్
మెంబర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఫార్మింగ్ చేసేవాళ్ళు. మరి దేవుడి సంఘం కొరకు, దేవుడి రాజ్యం కొరకు ఎంతగానో వాళ్ళు కష్టపడ్డారు. మరి సువార్త విత్తుట విషయంలో మరి దేవుడి పరిచయకి ఎంతగానో వాళ్ళు ఒక సీడ్ అనేది, ఒక సాక్రిఫైస్ అనేది చేశారు. మరి దాని నిమిత్తము మరి తన పిల్లలకి దేవుడు మరి ఆశీర్వదించారు. కాబట్టి దేవుడి కోసం మనం చేసే సాక్రిఫైస్ కానీ, ఒక సీడ్ విత్తడం కానీ, అది మనకి బ్లెస్సింగ్గానే ఉంటుంది. ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎన్ని మనకి వ్యతిరేకంగా నిలిచినా కానీ, మరి దేవుడు వాగ్దానాలు, దేవుడు మన పితరులు చేసిన ప్రతి ఒక్క మేలులని మర్చిపోకుండా మరి తన పిల్లలకి దేవుడు కాపాడుకుంటూ తోడుగా వస్తాడు. మరి ఇంత గొప్ప దేవుడి కార్యాలు మనం మర్చిపోకుండా ఇతరులకు పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. మరి చిన్న సాక్ష్యము మరి దేవుడు దీవించుగాక. ఇంకోటి ఏంటంటే మరి మనము as we are in the end times, so definitely it is our responsibility to show God's compassion on each and everyone, and everybody must know that Jesus Christ is the Lord. Glory be to God. Thank you so much for giving me this opportunity. God bless everyone. Shalom.